Very good evening. Welcome to the debate. Prashant Kishore, very known name for Indian politics. బాగా తెలిసిన క్యారెక్టర్, పేరు అనడం కంటే అదొక క్యారెక్టర్. ప్రశాంత్ కిషోర్ అనేది ఒక క్యారెక్టర్. భారత రాజకీయాలని అవపోసన పట్టాడు అని అనలేం, కానీ ప్రజల్ని ఎలా చేస్తే రాజకీయ పార్టీలని అధికారంలోకి తీసుకురావచ్చు అనే పల్స్ అయితే పట్టుకున్న క్యారెక్టర్ అది. 100 కోట్ల రూపాయల బిజినెస్ అది వేరే విషయం అనుకోండి. ఇచ్చేవాళ్ళకి లేని నొప్పి, తీసుకునేవాడికి ఎందుకు ఉంటుంది, వాళ్ళిద్దరికీ లేని నొప్పి మనకేలా. కాకపోతే ఏంటంటే ప్రశాంత్ కిషోర్ అనే క్యారెక్టర్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయింది. ఈసారి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ జనసేన టీడీపీ కూటమి నడుస్తోంది. వాళ్ళు కలిసి ప్రోగ్రామ్స్ మీటింగ్స్ పెడుతున్నారు. సీట్ల పొత్తు కూడా పంపకం కూడా జరిగిందని చెప్తున్నారు. అఫీషియల్గా చెప్పకపోయినా జరిగిందని ఇంటర్నల్గా సోర్సెస్ చెప్తున్న మాట. ఈ దశలో గ్రౌండ్ కూడా క్రిస్టలైజ్ అయిపోయింది, ఘనీభవించింది ప్రజాభిప్రాయం. అధికార పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుంది అనే ఒక బలమైన ఒపీనియనే కాదు, సర్వేలు చెప్తున్నాయి, జనం సిమ్టమ్స్ కూడా చెప్తున్నాయి. అలాంటప్పుడు ప్రశాంత్ కిషోర్ని వ్యూహకర్తగా ఇప్పుడు పెట్టుకోవాల్సినంత అవసరం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఎందుకు వచ్చింది? అసలు జనసేన కూటమా లేకపోతే టీడీపీ హైర్ చేస్తుందా, అసలు హైర్ చేసిందా లేదా ఇంకా తెలియదు మనకి. మొత్తానికైతే లోకేష్ ఆయనని తీసుకొచ్చాడు, ఆయన టీం కూడా వచ్చింది, వ్యూహకర్తల టీం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారితో దాదాపు 3 hours ఏకాంతంగా భేటీ అయ్యారు. మరి ఏమేమి చర్చించారని పక్కన పెడితే, అయిన తర్వాత మళ్ళీ లోకేష్ ఆయన తీసుకొని మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. కానీ ఆయన టీం మెంబర్స్ కొంతమంది అక్కడే ఉన్నట్టుగా చెప్తున్నారు విజయవాడలోనే. కాకపోతే ఏంటంటే, ఒకటి ప్రశాంత్ కిషోర్ వ్యూహాల మీద ఆయన పార్టీలను అధికారంలోకి తీసుకొస్తాడు, ఆయన ఏ పార్టీ ఏ క్లయింట్ని టేకప్ చేసినా ఆ క్లయింట్ని అధికారంలో 1-2 మిస్ అయినాయిలే. గతంలో యూపీలో కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే 1-2 చోట్ల మిస్ అయినాయి, కానీ మెజారిటీ సక్సెస్ రేట్ ఉంది. కాబట్టి ఆయన టేకప్ చేసిన క్లయింట్ని అధికారంలో తీసుకొస్తాడనేది పక్కా, ఫర్ షూర్ మనం ఇది చేసుకోవచ్చు. కాకపోతే ఆయన అధికారంలోకి తీసుకురావడం కోసం, తాను ఎంచుకున్న పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం అవలంబించే పద్ధతులు మాత్రం యాంటీ డెమోక్రటిక్ వేలో ఉంటాయి. మనం గత 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకొని కులాల మధ్య మతాల మధ్య ఎలాంటి విభేదాలు చిచ్చులు పెట్టాడో మనమే ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అలాగే బెంగాల్లో ఎంతటి రాజకీయ చిచ్చు రేగిందో, బీజేపీ అండ్ తృణమూల్ కాంగ్రెస్ మధ్య గొడవలు, పార్టీ ఆఫీసులు తగలబెట్టుకోవడం, చాలా దారుణాలు జరిగాయి. సో ఇలాంటి మార్గాలను ఎంచుకుంటాడు అనేది ఒకటి ప్రశాంత్ కిషోర్ వ్యూహం మీద ఈ రకమైన ఒపీనియన్ ఉంది. మరి డెమోక్రటిక్గా ఉండే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఏ రకమైన వ్యూహాన్ని ఎంచుకోబోతున్నారు, ప్రశాంత్ కిషోర్ ఏ వ్యూహాన్ని అమలు చేయబోతున్నాడు, అసలు వ్యూహకర్తగా కన్ఫర్మ్ అయిందా అనేది ఒకటి. కాకపోతే ఒక్క విషయం మాత్రం మనం చెప్పొచ్చు, ప్రకృతి వైపరీత్యాలు అంటే భూకంపాలు, లేకపోతే తుఫాన్లు, అగ్నిపర్వతాలు బద్దలవ్వడాలు, లేకపోతే సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు, మొత్తం మీద ప్రకృతి వైపరీత్యాలుగా మనం చెప్పి ఇవన్నీ కూడా ఎలాగైతే ఈ పశువులు, పక్షులు, ఎలుకలు, తొండలు ఎట్లాగైతే ముందు అవే స్మెల్ చేస్తాయి, మనుషుల కంటే ముందు వాటికి ఎక్కువ తెలుస్తుంది, అవే ముందు స్మెల్ చేస్తాయి. అట్లా ప్రశాంత్ కిషోర్ వాలిపోతాడు అక్కడ. ఏదైనా ఒక అధికార పార్టీ గెలవబోతుంది, ఒకసారి ఏదైనా ఒక పార్టీ గెలవబోతుందంటే తను దాన్ని టేకప్ చేస్తాడు. దాన్ని బట్టి మనం ఒక సిమ్టమ్గా తీసుకోవచ్చు. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏపీలో వచ్చి టీడీపీ తరఫున దిగాడు అంటే టీడీపీ జనసేన కూటమి అధికారంలో రాబోతుందని కన్ఫర్మ్గా మనం ఆ ఒక్క యాంగిల్ మాత్రం చూడొచ్చు. అయితే అసలు వ్యూహకర్తగా ఏమైంది, తన ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నాడు అనేది మనం చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుతో మాట్లాడదాం ఇది ఏంటి అనేది. రామారావు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. రామారావు, ఈ ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా టీడీపీ జనసేన కూటమికి పనిచేయబోతున్నాడా అనేది ఒకటి. రెండవది, ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నాడు, ఈ 2 పాయింట్స్ బ్రీఫ్గా ప్లీజ్.
వెంకటకృష్ణ గారు ఈ రోజు సాయంత్రం 3 గంటలప్పుడు ప్రశాంత్ కిషోర్ ని లోకేష్ వెంట పెట్టుకొని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉండవల్లి నివాసానికి తీసుకొచ్చారు. అయితే ప్రశాంత్ కిషోర్ గతంలో కూడా అంటే చంద్రబాబు అరెస్ట్ కు ముందు, అరెస్ట్ తర్వాత 2 సార్లు చంద్రబాబుతో భేటీ అయ్యారు. అదే విధంగా ఢిల్లీలో లోకేష్ చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఢిల్లీలో ఉన్న సమయంలో కూడా ఢిల్లీలో లోకేష్ తో ఆ హోటల్లో భేటీ అయ్యారు. అయితే ఈ 3 సార్లు కూడా ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసేందుకు ఆసక్తి చూపించారు అనేది మనకి అందుతున్న సమాచారం. అందువల్లే ఆయన ప్రశాంత్ కిషోర్ ఈ రోజు కూడా మళ్ళీ చంద్రబాబుతో భేటీ కావాలి, చంద్రబాబు లోకేష్ ఇద్దరి సమక్షంలో భేటీ కావాలని నిర్ణయించుకొని ఆయనతో పాటు ఆయన టీం సభ్యులు మరో 2 కూడా ఈ రోజు విజయవాడకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వచ్చారు. దాదాపుగా 3 గంటల పాటు జరిగిన భేటీలో ఎన్నికల్లో స్ట్రాటజీ ఎలా ఉండాలి, తర్వాత క్యాంపెయిన్ మోడ్ ఎలా ఉండాలి, నంబర్ 3 సోషల్ మీడియాలో తెలుగుదేశం వీక్ గా ఉంది, దాన్ని ఎలా పెంచుకోవాలనే దానిపై వీళ్ళ 3 మధ్య కూడా చర్చలు జరిగినట్టు తెలిసింది. ఆ తర్వాత టీం సభ్యులు ఎవరైతే ప్రశాంత్ కిషోర్ తో వచ్చాడో అతను సింగ్ అనే అతను సోషల్ మీడియాలో ఎక్స్పర్ట్, అతన్ని కూడా తీసుకొచ్చి చంద్రబాబుకి ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు అని కూడా చెప్పినట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ప్రశాంత్ కిషోర్ మీరు అన్నట్టు మీ ఇంట్రడక్టరీ రిమార్క్స్ లో మీరు చెప్పినట్టు ఏ పార్టీ అయితే ఒక రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న సమయంలో అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ తరఫున పనిచేయటమే కాకుండా తన సక్సెస్ రేట్ ను కూడా ప్రూవ్ చేసుకునేందుకు ఈయన పనిచేస్తారు అనేది కూడా అందరూ కూడా చర్చించుకుంటున్నారు. అయితే ఈ రోజు ఒక విచిత్రమైన అంశం ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ ని లోకేష్ వెంట పెట్టుకొని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఇంటికి బయలుదేరారు అని చెప్పి ఏబిఎన్ లో బ్రేకింగ్ వచ్చిన మరుక్షణమే వైసీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంతేకాదు ఉలిక్కిపట్టమే కాదు, ఎప్పుడూ కూడా తెలుగుదేశంపై విమర్శలు చేసి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అయితే ట్విట్టర్ లోనే విరుచుకుపడ్డారు. మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఉండి ఉపయోగం ఏంటి అని చెప్పి మాట్లాడారు. తెలుసుగా అప్పుడు అయితే ఇదే విషయానికి సంబంధించి టీడీపీ నేతలు కూడా చాలా వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు. మీరెందుకు ప్యాంట్లు తడుపుకుంటున్నారు అని చెప్పి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో 3 గంటల భేటీ అనంతరం త్వరలో మరోసారి భేటీ కావాలి అని చెప్పి కూడా వీళ్ళు 3 నిర్ణయించారు. ఒకటి ఇప్పుడు మీరు చెప్పిందని బట్టి అర్థమవుతున్నది ఏంటి అంటే వ్యూహకర్తగా తెలుగుదేశం పార్టీ, టీడీపీ, జనసేన కూటమికి ఈయన వ్యూహకర్తగా పనిచేయబోతున్నాడు అనేది ఇన్ ప్రిన్సిపల్ కుదిరినట్టు మీ మాటలు బట్టి అర్థమవుతుంది. ఎలాంటి రోల్ ప్లే చేయొచ్చు? ఓన్లీ క్యాంపెయిన్ అండ్ ఇక్కడి నుంచి జరిగే క్యాంపెయిన్ అండ్ వీటితో పాటు సోషల్ మీడియా, ఈ రెండింటినీ కూడా డీల్ చేసే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అయితే ఇది కూడా కన్ఫర్మ్ కాదు, కేవలం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తులో ఉండటంతో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చంద్రబాబు నాయుడు 40 years తెలుగుదేశం పార్టీలో గాని రాజకీయాల్లో గాని ఉన్నారు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అందుకని అభ్యర్థుల ఎంపికలో ప్రశాంత్ కిషోర్ చేయగలిగింది ఏమీ లేదు. కేవలం ఈ 2 సోషల్ మీడియాలో టీడీపీ వీక్ గా ఉందని ఒక ప్రచారం జరుగుతోంది. అందువల్ల సోషల్ మీడియాలో స్ట్రాంగ్ అవటం, తెలుగుదేశం పార్టీ తరఫున సోషల్ మీడియాలో ఈ 3 నెలలు ప్రచారం చేయటం, క్యాంపెయిన్ ఇప్పటిదాకా ఏదైతే చేస్తున్నారో ఆ క్యాంపెయిన్ ని కూడా ఎఫెక్టివ్ గా తీసుకువెళ్లటం మీదనే ఇతను పనిచేస్తాడు అని చెప్పి కూడా సమాచారం అందుతుంది. సూపర్ 6 అవి ఉన్నాయి కదా పథకాలు, ప్రకటన, మేనిఫెస్టో, వాటిని జనంలోకి ఎఫెక్టివ్ గా తీసుకెళ్లడం కోసం అని సమాచారం అందుతుంది. బట్ ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ఇద్దరు సభ్యులు కూడా ఉన్నారు, మీకు తెలిసిందే. ఒకటి రిషి టీం జగన్ దగ్గర ఉంది, రాబిన్ శర్మ టీం చంద్రబాబు దగ్గర ఉంది. అయితే ఈ 2 టీమ్స్ తో ఇతను ఇక్కడ రాబిన్ శర్మ టీం తో కోఆర్డినేట్ చేసుకొని అంతవరకు చేస్తారా, సర్వేలు చేస్తారా అనేది కూడా భవిష్యత్తు భేటీలో తేలే అవకాశం ఉంది. రైట్ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనం దీని మీద డిబేట్ చూద్దాం. డిబేట్ లో మనతో ముందుగా వైసీపీ ఎంపీ రఘురామరాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఫస్ట్ రఘురామరాజు గారు నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ అండి విజయ్ గారు. నమస్కారం సార్. ప్రశాంత్ కిషోర్, అసలు నా బేసిక్ క్వశ్చన్, ప్రశాంత్ కిషోర్ అవసరమా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన కూటమి అధికార పగ్గాలు చేపట్టడానికి, ఎన్నికల్లో గెలవడానికి ప్రశాంత్ కిషోర్ అనే క్యారెక్టర్ అవసరమా? అంటే ఎన్నికల్లో విజయం సాధించటం అనేది
స్పష్టం అయినప్పటికీ కూడా ఒక చక్కటి వ్యూహకర్త అంటే అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారికి తెలియని వ్యూహాలు ఆయనకి ఎక్కువగా తెలుస్తాయని నేను సర్టిఫై చేయట్లేదు, కానీ ఒక వ్యూహకర్త ఉండటం మంచిదే. ఆల్రెడీ ప్రశాంత్ టీము ఒక వింగ్ అంటే ప్రశాంత్ ఇప్పుడు అతను సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ఐపాక్ ఏమో ఋషిరాజు టేక్ ఓవర్ చేసుకున్నాడు. అతను పూర్తిగా ఐపాక్కి ప్రశాంత్ కిషోర్కి సంబంధం లేదు. సరే ఇతను రాబిన్ సపరేట్గా వచ్చి తను ఒకటి షో టైమ్ అని పెట్టుకున్నాడు. అలాగే సునీల్ కనుగోలు ఆయన వేరే కంపెనీ ఆయన పెట్టుకున్నాడు. ఆ శిష్యులు ముగ్గురు 3 కంపెనీలు పెట్టుకోవటం, ఒకళ్ళు కాంగ్రెస్కి, ఒకళ్ళు ఈయనకి, ఇంకొకళ్ళు వారికి పనిచేయటం. ప్రశాంత్ కిషోర్ యాజ్ అన్ ఇండివిజువల్, ఎందుకంటే ఆయన ఇప్పుడు పెద్ద టీంని మెయింటైన్ చేయట్లా. ఇక్కడ మేజర్ ఎక్స్పెండిచర్ వచ్చి ఎవరిని అడ్వైజర్ కింద తీసుకున్నా ప్రతి అసెంబ్లీలో 2 వ్యక్తుల్ని MBA గ్రాడ్యుయేట్స్ని ఆర్ IIT కొంచెం బాగా చదువుకున్న వాళ్ళని, ఎందుకంటే టెంపరీగా కూడా తీసుకుంటారు కాబట్టి కొంచెం పెద్ద ప్యాకేజ్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ లాట్ ఆఫ్ హోంవర్క్ జరిగింది కాబట్టి అదంతా చూసుకొని ఎక్కడ ఏ క్యాండిడేట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే గతంలో ప్రతి ఊర్లోనూ ప్రశాంత్ కిషోర్ హెడ్ చేసినప్పుడు అతని దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ రాబిన్ టీం చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్రోడీకరించి ఎక్కడ ఎవరైతే బాగుంటుంది అనే దాని మీద ఇంకొక అనుభవశాలి, ఆల్రెడీ మీరు ఇందాక అన్నట్టు కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ కూడా మెజారిటీ సక్సెస్ ఉంది కాబట్టి అతని ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకుని ఓకే అతను చేసిన సర్వీసెస్కి డెఫినెట్గా ఎంతో కొంత కాంపెన్సేషన్, ఎవరో ఫ్రీగా పనిచేయలేరు కాబట్టి కొంత కాంపెన్సేషన్ ఇవ్వచ్చు. బట్ ఇంత క్లియర్గా అతను ఈజ్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్. ఇంకొకటి గతంలో మనం చెప్పుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు, జగన్మోహన్ రెడ్డి చాలా ఉత్తముడు, కానీ ఇతనే ప్రశాంత్ కిషోరే చాలా పాతకుడు, కావాలని చెప్పి అతన్ని మిస్గైడ్ చేశాడు. తెలుగు రాష్ట్రం వాళ్ళు ఎలా ఉండటానికి కారణం ఈ ప్రశాంత్ కిషోర్ అని కొంతమంది గతంలో ఆడిపోసుకున్నారు, ఇంకా అప్పుడప్పుడు ఆడిపోసుకుంటూనే ఉంటారు. బహుశా ఇది నేను కూడా విమర్శించాను. స్టిల్ ఐ హావ్ సేమ్ ఒపీనియన్. అదే అవునండి, మీరు అది అందుకనే మీకు ఒక ప్రశ్న వెంకటకృష్ణ గారు. సార్, ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ముందు ఏం చెప్పారండి? మద్య నిషేధం చేస్తాను, నేను 4 ఏళ్ళలో పూర్తిగా చేయకపోతే ఓటు అడగనని చెప్పమన్నాడు. ఇతను చెప్పాడు. అవును, మద్య నిషేధం చేయొద్దు అని చెప్పి ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ ఇతనికి సలహాదారుడిగా పనిచేశాడా? చెప్పలా. దాని మీద నువ్వు ఇంత దారుణంగా అప్పులు చేయమని చెప్పి అతను చెప్పాడా? మీరు చూస్తే ఒక 6 నెలల క్రితం ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చి ఇలాగ అప్పులు చేసుకుంటూ పోతే ఇంకా రాష్ట్రాలకు మనుగడే ఉండదని చెప్పి కూడా ప్రశాంత్ కిషోర్ మాట్లాడటం జరిగింది. అవును, స్పష్టంగా. సో అతను కూడా ఆవేదన చెందుతున్నాడు. అరే, నేను సలహా ఇచ్చిన వ్యక్తి ఎంతో కొంత నా వల్ల అతను ముఖ్యమంత్రి అవడంలో నా పాత్ర ఉంది, అందుకని అతన్ని గెలిపించడంలో నేను తప్పు చేశాను అని ఒక గిల్టీ ఫీలింగ్ కూడా, బహుశా ఒక అపరాధ భావం కూడా అతనిలో ఉండి, అంటే ప్రశాంత్ కిషోరే జగన్మోహన్ రెడ్డిని గెలిపించాడు అనుకోవాలి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడు కాదు అని ఒప్పుకున్నట్టే కదా. అలాగని అంటలా, అతను సలహాదారుడిగా ఉన్నాడు. అతను సలహాదారుడిగా ఉన్నప్పుడు విజయం సాధించాడు. సో కాబట్టి అతను రోలు లేదు అనుకుంటే మీరైనా ప్రజలైనా అంత ఆడిపోసుకోవాల్సిన పనే ఉందండి ప్రశాంత్ కిషోర్ని. మీరు అతను పక్కన ఆడిపోసుకుంటారు, మళ్ళీ ప్రశాంత్ కిషోర్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గెలవలేడా అంటారు. ఏదో స్టాండ్ తీసుకోండి వెంకటకృష్ణ గారు, రెండు మీరే తీసేసుకుంటే స్టాండ్ అంటే రాజు గారు పాత్ర ఉన్నమాట. నేను నా పర్సనల్ మీ సూచనని నేను రిసీవ్ చేసుకుంటూనే ఆనర్ చేస్తూనే గౌరవిస్తూనే
నేనేమంటానంటే ప్రశాంత్ కిషోర్ అనే స్ట్రాటజిస్ట్ మీద ఈ దేశంలో ఒక అభిప్రాయం ఉంది. ఇతను యాంటీ డెమోక్రటిక్ వేలో వెళ్తాడు, గ్రూప్స్ మధ్య, సెక్షన్స్ ఆఫ్ పీపుల్స్ మధ్య, లేకపోతే కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు రేపుతాడు, ఇలాంటి ఒక బలమైన ఒపీనియన్ ఉంది. హామీలు అవి మేనిఫెస్టో చేసిస్తాడు, వాళ్ళు వచ్చినాక అధికారంలోకి వచ్చినాక అమలు చేయకపోతే ఇతను బాధ్యుడు కాదు, ప్రజలకు ఇతను జవాబుదారి కాదు కదా. అతను కేవలం తన క్లయింట్కి మాత్రమే పనిచేస్తాడు. కాకపోతే సొసైటీలో ఇటువంటివి చేస్తున్నాడనే ఒపీనియన్ ఉంది కదా, అది చంద్రబాబు నాయుడు గారు లాంటి, పవన్ కళ్యాణ్ గారు లాంటి డెమోక్రాట్స్ ఎలా తీసుకుంటారు అనేది నాకు అర్థం కాల. కుల ప్రాతిపదికన రాజకీయం చెయ్యని మహానుభావులైన విశాల హృదయులు ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఎన్ని పార్టీలు ఆ రకంగా ముందుకెళ్తున్నాయి. ఎక్కడైనా సరే మనం పర్టికులర్ ఊర్లో పలానా చోట సీట్ ఇవ్వాలి అంటే మనం కులాలు అట్లీస్ట్ ఒక అంచనాకైతే మనం వస్తాం. ఓకే, ఈ క్యాస్ట్ ఉంది, మనం ఈ క్యాస్ట్కి ఓవరాల్గా ఇన్ని సీట్లు ఇవ్వాలి అనేది రాజకీయంలో కులం అనేది ఇవాళ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వెదర్ ఇట్ ఈస్ డిజైరబుల్ ఆర్ నాట్ డిజైరబుల్, అదొక అన్అవాయిడబుల్ ఈవిల్ అయిపోయింది. అది ఇవాళ ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత అది కొత్తగా వచ్చింది కాదు. ఇప్పుడు లల్లూ ప్రసాద్ యాదవ్ గారు బికాస్ ఆఫ్ యాదవ్ పాపులేషన్, ములాయం సింగ్ యాదవ్ గారు మెయిన్లీ బికాస్ ఆఫ్ యాదవ్ పాపులేషన్ ఆ బీసీ కార్డుని ట్రంప్ కార్డుగా వాడే కదా వాళ్ళు 20 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రులు అయ్యారు. సో రాజకీయాలు కులం అన్నదాన్ని విడదీయరాని బంధం ఎప్పటి నుంచో ఉన్నా ఎస్ అతను కొంచెం ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేసిన మాట వాస్తవం. బట్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఒక విషయం నేను ప్రశాంత్ కిషోర్ గురించి చెప్పాలనుకున్నదండి. ఒక ఏరియాలో డీటెయిల్డ్గా సర్వే చేసి పలానా ఎవరు అయితే బెటరు, వెంకటకృష్ణ అయితే బెటరా, రఘురామకృష్ణరాజు అయితే బెటరా, లేదు ఇంకా ఎవరు బెటరు అనేది చేసి అన్బయాస్డ్గా అతను అడ్వైజ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అలా కాదయా, నేను వీడికి ఏదో కమిట్ అయ్యాను, నేను వాడికి ఏదో మాట ఇచ్చాను అంటే నథింగ్ డూయింగ్, నేను చెప్పినట్టు నువ్వు నెగ్గి క్యాండిడేట్లకు ఇవ్వాలి, నాట్ ఓన్లీ ఎవర్ క్రెడిబిలిటీ మై క్రెడిబిలిటీ ఈజ్ ఆల్సో అట్ రిస్క్ అని చెప్పి అతను చాలా డీటెయిల్డ్గా సర్వే చేసి చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ టీము కొంచెం ఎక్కువ మంది టీంతో పనిచేయించాడు. అప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే పలానా ఊర్లో పలానా ఆయన ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆ పెద్ద మనిషి చెప్తే కనీసం ఆయన ఒక 200 ఓట్లు ప్రభావితం చేయగలడు అంటే అతను ఏం చేసేవాడంటే ఆ పార్టీలో ఉన్న ఇతర నాయకుల్ని, లేదు ఆ వారి కులానికి సంబంధించిన లేదంటే వారి మతానికి సంబంధించిన పెద్దల్ని వాళ్ళ ఇంటికి పంపటం, వాళ్ళ ఇంటికి పంపి వాళ్ళని రిక్వెస్ట్ చేసి సార్ మీ గురించి మేము చాలా విన్నాం, మీరు మాకు సపోర్ట్ చేయాలి అని అంటాం. మధ్యలో సడన్గా అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి ఒక ఫోన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి అతన్ని పెద్దయినా మీరు మాకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేయించడం, అతను బిజీగా ఉంటే సరే ఇంకొక ఆ నెంబర్ 2 తోటి ఎవరితోటో మాట్లాడించడం, ఇటువంటి జగ్లరీ అంతా ఆ హ్యూమన్ ఎమోషన్ని అంటే సోకాల్డ్ రెండవ స్థాయి నాయకుల్ని ఎవరిని కూడా వదలకుండా ఆ హ్యూమన్ ఎమోషన్ని క్యాచ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత సరే ఇతను పట్టించుకుంటూ మానేశాడు. ఇప్పుడు ముద్దులు పెట్టుకుంటూ తిరిగి మరి అసలు ఎవరిని కలవటం మానేసాడు కదా, అదేం ప్రశాంత్ కిషోర్ చెప్పడు కదా. ఇతని నడవడిక సబ్సిక్వెంట్గా చూసిన తర్వాత ఇతను ఓడిపోతాడు అనేది అతనికి కన్ఫర్మ్ అయింది. కానీ అతను స్ట్రాటజీ ఏ రకంగా థింక్ చేస్తాడో అనేది ప్రశాంత్ కిషోర్కి డెఫినెట్గా కొంత బెటర్ అవగాహన ఉంటుంది. కాబట్టి అతని పాత టీమే అక్కడ ఇంకా పనిచేస్తున్నారు కాబట్టి ఇతనికంటూ కొన్ని అంచనాలు ఉంటాయి. ఆ అంచనాల్ని అతనికున్న నాలెడ్జ్ని మనం వాడుకోవాలని అని చూడటంలో తప్పు ఏమాత్రం లేదు. అతను చెప్పిన దాంట్లో మంచి ఉంటే చంద్రబాబు నాయుడు గారు స్వీకరిస్తారు, చెడ్డ ఉంటే ఆ చెడ్డని ఆయన పక్కన పెడతాడు. బేసిక్గా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి అతను చెప్పిన మంచి అనౌన్స్ చేశాడు, తర్వాత ఆ మంచి చేయలే. చంద్రబాబు నాయుడు గారు ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వచ్చు. ఎక్కడైనా ఏదైనా అరే ఇది సమంజసంగా లేదనుకుంటే
అరే తప్పుగా ఉంటుందని చెప్పి హీ కెన్ డిస్కార్డ్ ఇట్. అది అతను ఇన్సిస్ట్ చేయలేడు కదా. బట్ అయితే ఫైనల్ గా ఒక మాట చెప్పండి, మీ వైపు నుంచి ఒక మాట చెప్పండి. చాలా మంది కొంత భయం కూడా ఉంది తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీ అభిమానుల్లో లేకపోతే శ్రేణుల్లో ఒక భయం కూడా ఉంది. ఈ డిబేట్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక పెద్ద ఆయన కూడా నాకు ఫోన్ చేశాడు ఆంధ్ర ఏరియా నుంచి. ఆయన ఏమంటాడంటే, సార్ ఇదేదో కోర్టు ఆపరేషన్ భయంగా ఉంది సార్ మాకు అంటే ఇటువంటి భయాలు కూడా వస్తున్నాయి. దీనికి ఏమైనా చెప్తారు మీరు? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు మహామేధావి, ఆవలేస్తేనే పేజీలు లెక్క పెట్టి రకమైన ఈయన కోవర్ట్గా వచ్చాడా దేనికి వచ్చాడు అనేది ఆ మాత్రం అవగాహన మీకు ఫోన్ చేసి బాధ వ్యక్తీకరించిన వ్యక్తి కన్నా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల్లో 1000 రెట్లు అనుభవం ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి నా భావన. అటువంటి అనుమానాలు అయితే పెట్టుకోక్కర్లేదు. నవ్ ఈజ్ అన్ ఇండివిజువల్. ఒక ఇండివిజువల్గా ఆయనకి వ్యక్తిగతంగా ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఆయనకున్న ఎక్స్పర్టీస్ని, వీరు చేసిన రిపోర్ట్స్ని ఓవరాల్గా ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్గా ఆయన సలహాలు తీసుకోవటం, ఆయన ఒక చీఫ్ అడ్వైజర్గా ఈ ఎన్నికలు అయ్యేదాకా నియమించుకోవటం అనేది, ఒకవేళ ఆ డెసిషన్ కనుక వీళ్ళు తీసుకుని ఉంటే దాన్ని తెలుగుదేశం శ్రేణులు మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. అందుకేనేమో ఈ అంబటి రాంబాబు గారు కానీ ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఆల్రెడీ సాక్షి టీవీలో రావటం ప్రారంభించి ఈ రకంగా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ఓకే, సో ఆ పార్టీ, నా ప్రస్తుత పార్టీ ఓడిపోవటం ఖాయమైనప్పటికీ ఎక్సలెంట్ విజయం సమకూర్చడంలో దీనివల్ల ఎంతో కొంత మనకి ఫర్దర్ అడ్వాంటేజే ఉంటుందో తప్ప దానివలన 1% కూడా నష్టం అయితే ఉండదు. గెలుపు గుర్రాలని సెలెక్ట్ చేయటంలో ప్రశాంత్ కిషోర్ డెఫినెట్గా అందవేసిన చెయ్యి, అందులో ఎటువంటి సందేహం లేదు. రైట్. అయితే మనం ఈ విషయంలో నా ఒపీనియన్, నేను ఎందుకంటే అతనితో చాలా డీల్ చేసి ఉన్నాను చాలా సార్లు కాబట్టి నేను మిమ్మల్ని కూడా ఇవాళ లైవ్ లోకి తీసుకున్నది ప్రశాంత్ కిషోర్ విషయంలో. అయితే ఇక్కడ అదే ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్గా రాజకీయాలు, బలాబలాలు, గెలుపు ఓటములు ఇవన్నీ ఆల్మోస్ట్ ఫ్రీజ్ అయిపోయినట్టుగానే అందరు భావిస్తున్నారు. గెలుపు ఎవరిది, ఓటమి ఎవరిది అనేది ఫ్రీజ్ అయిపోయింది. ఇంకా దాంట్లో పెద్దగా శశిభిషం లేవు. అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను ఏడాపెడా పీకేయడం, మీకు టికెట్ ఇవ్వను అని చెప్పడం, లేకపోతే కొంతమందిని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ జరుగుతున్న దాన్ని బట్టి అర్థమవుతోంది. అక్కడ కలకలాన్ని బట్టి అర్థమవుతోంది ఇది ఫ్రీజ్ అయిపోయింది. గెలుపు టీడీపీ జనసేన కూటమి అనేది అర్థమైపోతోంది. కాకపోతే ఏంటంటే బీజేపీ కూడా చేరుతుందా కూటమిలో లేదా అనేది ఒక డౌట్ ఏదో ఉంది. కాకపోతే ఇప్పుడేం వస్తుందంటే ప్రశాంత్ కిషోర్ బీజేపీ సలహా మేరకే, సలహాతో కూడా ఇప్పుడు ఈ భేటీ జరిగింది అనేది ఒకటి చర్చ ఏదో ఉంది. అదొకటి. తర్వాత మీరు అన్నట్టు, రాజు గారు అన్నట్టు, డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు చాలా రాజకీయంగా బాగా వ్యూహం తెలిసిన నాయకుడు, పబ్లిక్ పల్స్ తెలిసిన నాయకుడు. సేమ్ ఇదే దీంతోనే ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ గారు కూడా వ్యూహకర్తగా పెట్టుకుని నెలకో 2 నెలలకో సరిపడదులే అని చెప్పి మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నారు అగ్రిమెంట్. సో ఈ పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ రావడం అనేది ఇంకా ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది ఏపీ పాలిటిక్స్ మీద, తెలుగుదేశం జనసేన కూటమి మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, తర్వాత బీజేపీ కలిస్తే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ ఎలా ఉండే అవకాశం ఉంది, వీటితో పాటు ఈ ఓట్లు దొంగ ఓట్లు జరిపించడము, ఉన్న ఓట్లు పీకేయడము, ఈ కార్యక్రమం జరుగుతోంది అనేది పెద్ద కంప్లైంట్ ఉంది కదా, దాన్ని కూడా ప్రశాంత్ కిషోర్ ఏమన్నా డీల్ అయిపోతున్నాడా, అటువంటి వాటిని అంటే సమర్థవంతంగా ఎదుర్కొనే ఇదేమైనా డిబేట్లో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి గారు, అలాగే జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు చర్చలో పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో కొలికపూడి శ్రీనివాసరావు గారు కూడా జాయిన్ అవుతారు మనతో. ముందుగా శివశంకర్ గారు మాట్లాడదాం. శివశంకర్ గారు నమస్కారం అండి. నమస్కారం వెంకటేశ్వర గారు, మీకు జీవి రెడ్డి గారికి, ఏబిఎన్ జ్యోతి ప్రేక్షకులకు నమస్కారాలు.
థ్యాంక్ యూ అండి. శివశంకర్ గారు, ప్రశాంత్ కిషోర్కి ఒక రకమైన దాన్ని ఏమంటారు, చూడగా అతని పేరు విన్నా అతన్ని చూసినా వెంటనే మనకు ఒక క్యారెక్టర్ మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. సో అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. మరి అంటే ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ ఏమీ రాలేదు, కానీ ఇప్పుడే వస్తున్న బ్రేకింగ్స్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ లీడర్ కావడం వల్ల కలిశాను, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కలవాలని, కొన్ని విషయాలు మాట్లాడాము అని చెప్పినట్టుగా బ్రేకింగ్స్ వస్తున్నాయి. కొద్దిసేపట్లో మనకి అది వీడియో కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఓవరాల్గా మనకు అక్కడి నుంచి వచ్చిన అవుట్కమ్ ఏంటంటే అతను తెలుగుదేశం పార్టీ అంటే మీ కూటమి, మీ రెండు పార్టీల కూటమికి క్యాంపెయినింగ్ ఏదైతే మీరు కామన్ మినిమం ప్రోగ్రాం పెట్టుకున్నారు కదా, ఆ పథకాలకు సంబంధించి ఎలా జనంలోకి తీసుకెళ్ళాలి, అలాగే సోషల్ మీడియా క్యాంపెయిన్, దాంతోపాటు ప్రస్తుత ప్రభుత్వం ఫెయిల్యూర్స్ బాగా ఎలా జనంలోకి తీసుకెళ్ళాలి, ఈ క్యాంపెయిన్ డీల్ చేయబోతున్నాడు, లీడ్ చేయబోతున్నాడు అనేది వస్తోంది. సో ఈ పరిస్థితుల్లో మీరు ఎలా అనుకుంటున్నారు, ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉంటే కూటమికి అదనంగా వచ్చే లాభం ఏమైనా ఉంటుందా? అంటే వెంకటేశ్వర గారు డెఫినెట్లీ ప్రశాంత్ కిషోర్ అన్న ఆయన ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ తాలూకా ముఖ్యమైన పని ఏంటి అని అంటే, ఏ పార్టీకైనా ఏ కూటమికైనా పనిచేసేటప్పుడు ఆ పార్టీ ఆ కూటమి తాలూకా బలాలేంటి, బలహీనతలేంటి, అపోనెంట్ బలం ఏంటి, వాళ్ళ బలహీనతలేంటి, ప్రత్యర్థిని ఏ రకంగా అధిగమించాలి, ఇలాంటివన్నీ వ్యూహాలు, ప్లాన్స్, ఇవన్నీ హౌ టు ఎగ్జిక్యూట్ ద ప్లాన్స్ అని ఇవ్వడం అన్నది ఆయన తాలూకా విధిలో భాగం. అవును. సో నో డౌట్ మనం కూడా గతంలో అనేక డిబేట్లలో ఆయన గురించి మనం వేరే రకంగా అనుకున్నాం. మీరు నేను ఉంటప్పుడే చాలాసార్లు మాట్లాడుకున్నాం. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో నేనేమనుకుంటున్నానంటే, అంటే ఇంకా మీరు అన్నట్టు ఇంకా ప్రకటన రావాల్సి ఉంది, ఆయన నిజంగా అపాయింట్ అయ్యారా లేదా అన్నది. రాకముందే మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అయితే ఏంటంటే, ఒకవేళ అదే జరిగినట్లయితే, సో ఆయన కూడా ఇప్పుడు గత అనేక పొలిటికల్ పార్టీలు పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి కన్సల్టెంట్ ఆయన. అవును, స్ట్రాటజిస్ట్. అట్లాగే గతంలో ఇదే వైసీపీకి అధికారంలోకి వచ్చేటట్టు ఆయన వర్క్ చేసిన అనుభవం ఒకటి ఉంది. నేచురల్గా అధికార పార్టీ తాలూకా వీక్ పాయింట్స్ ఆయనకు బాగా తెలిసి ఉంటాయి. రెండవది అది ఇప్పుడు ఈరోజు అంటే చాలామందికి ఆందోళన ఉండొచ్చు, మనం డివిజివ్ ఫోర్సెస్గా ఈయన యాక్ట్ చేస్తాడేమో అని, కానీ నేనైతే అలా అనుకోవట్లేదు వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఇక్కడ మోస్ట్ డెమోక్రటిక్ అండ్ కాన్స్టిట్యూషనల్ దీంతో పోయే నాయకులు వీరిద్దరు. అవును, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. సో ఆయన ఇచ్చిన సలహాలు ఎంతవరకు పనికి వస్తాయన్నది విశ్లేషించి దాన్ని ఎంతవరకు తీసుకోవాలి అని విజ్ఞత ఉన్న నాయకులు వీళ్ళు. కాబట్టి ఏదైనా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది కూటమికి, కానీ ఇంకా దీనివల్ల నేను అనుకోవడం పెద్ద డిసడ్వాంటేజ్ అంటూ ఉండదు. బట్ హౌఎవర్ ఈజ్ నథింగ్ బట్ కోచ్ వెంకటకృష్ణ గారు. అంతే కదా. ప్లేయర్కి కోచ్ ఏంటంటే సూచనలు, సలహాలు ఇస్తాడు. అల్టిమేట్గా ఆడవలసింది ప్లేయర్, ఆడాలి గేమ్, విన్ చేయవలసింది ప్లేయర్స్. కాబట్టి కెప్టెన్ అండ్ ప్లేయర్సే, దే ఆర్ ది అల్టిమేట్. అందుకని జనరల్గా మన క్రికెట్ టీం తీసుకునేటట్టయితే కోచ్ కొంతవరకే పరిమితి ఉంటుంది ఆయన రోల్. ఎవరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఎలా సరిదిద్దుకోవాలని చెప్పేంత వరకే ఉంటుంది ఇది. నేను కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా క్రికెట్లో కోచ్ టైపులోనే ఆయన పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం వెంకటకృష్ణ గారు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు అన్నది 100% కరెక్టే. ఆయన కోచ్ మాత్రమే, ప్లేయర్స్ కానీ మనకి ప్రజాస్వామ్యంలో ప్రజలే ఆటగాళ్ళు కదా. కాకపోతే ఈయన ప్రజలను ఆడిస్తాడా, పార్టీలను ఆడిస్తాడా అనేది మనకి ఎప్పటి నుంచి ఉన్న కాంట్రవర్సీ అదే. ఈయన
పార్టీని అడ్డం పెట్టుకుని ప్రజల మీద పడతాడు. అది పడకుండా ఉంటే సంతోషం. అయితే ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత మాట్లాడిన వీడియో వచ్చింది, ఒకసారి అది చూద్దాం. I met Chandrababu Naidu. This was a courtesy meeting, long overdue. I told him that I will come and meet. I am looking back. I met Chandrababu Naidu. This was a courtesy meeting, long overdue. I told him that I will come and meet. I am looking back. I met Chandrababu Naidu. This was a courtesy meeting, long overdue. I told him that I will come and meet. I am looking back. అదే చెప్పాడు. సీనియర్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ అని కలిశాను, ఇది ఒక మర్యాదపూర్వక భేటీ అని. మర్యాద కూడా చాలా ఫీజు ఉంటుంది, చాలా కాస్ట్లీ మర్యాదలు ఉంటాయి ప్రశాంత్ కిషోర్వి. ఎనీవే అది వచ్చిన ఇబ్బంది ఏం లేదులే, కానీ ఆయన వ్యూహకర్త కాబట్టి ఆయన బిజినెస్ అది కాబట్టి చేస్తాడు. సో వెంకటరెడ్డి గారు గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ విమర్శించిన వాళ్ళే, పై నుంచి కింది దాకా అందరూ. జనసేన నాయకులు విమర్శించిన వాళ్ళే, ఇతర పార్టీలు అన్నీ విమర్శించినవి. ఎందుకంటే అతని స్టైల్ ఆఫ్ స్ట్రాటజీ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ప్రజలకి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా చెప్పాలంటే ఈ రకంగా ఇదవడ కారణం జనంలో ఈ విభేదాలు, ఈ రాడ కారణం అతనే, ఇంకా అందులో సందేహమే లేదు. దానికి ఇక వైసీపీ దానికి అలవాటు పడింది, అది కంటిన్యూ చేస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో నేను మళ్ళీ చెప్తున్నా, శివశంకర్ గారు కూడా ఎండార్స్ చేశారు దాన్ని. పూర్తి ప్రజాస్వామ్యయుతంగా పనిచేసే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతని వ్యూహాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, లేదా మార్చుకున్నాడేమో, మారిన మనిషి. ఎందుకంటే ఆ మధ్య కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడులే, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ నాయకులు వాళ్ళు నాశనం అయిపోతున్నాయని ఇండైరెక్ట్ వేలో చెప్పాడు. నేను ఇక వ్యూహాలు కూడా చేయను అన్నాడు, బాధ అనిపిస్తుంది అన్నాడు. కాబట్టి ఏమైనా కొత్త తరహా వస్తుందేమో. ఎనీవే మీకేమనిపిస్తుంది? ఇది మీరు ఇప్పుడు చాలా మంది మీ వైపు చూస్తున్నారు, మీ వైపు అంటే తెలుగుదేశం పార్టీ వైపు, తెలుగుదేశం చాలా మంది చూస్తున్నారు, అనుమానాలు, భయాలు. గుడి వెంకటేశ్వర గారు, ఇందులో ముసుగులో గుద్దులాట్లేదు, భయపడాల్సిన అవసరం లేదు, భయాలు లేదు. ఈజ్ ఎ ప్రొఫెషనల్ పొలిటికల్ కన్సల్టెంటు. ఓకే, ఒకటి. సో ఎవరు హైర్ చేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేస్తారు. రెండోది, అట్లా చేయడు, నచ్చినోడి దగ్గరే పనిచేస్తాడు, చెప్తా గెలిచేవాడి దగ్గరే చేస్తారంటే. ఇప్పుడు లక్ష్మణ్ గారు పార్టీ పెట్టారు కదా నిన్న, జేడీ లక్ష్మణ్ గారు, రమ్మంటే వెళ్తాడా? వెళ్ళడు కదా. ఎవరు హైర్ చేసుకుంటారంటే ఇప్పుడు మీ మీద కూడా పడతాను. మీ మీద అంటే మోడరేటర్స్, ఛానల్స్ మోడరేటర్స్ మారుతుంటారు. ప్రతి ఛానల్కి వెళ్ళలేరు కదా, వెళ్ళలేరు. మీకు ఒక రేంజ్ ఉంటుంది, ఇచ్చే ఆ వెళ్ళే ఛానల్ ఒక స్థాయి ఉండాలి, వాళ్ళకు కూడా తీసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం ఒకసారి ఒక ఛానల్కి వెళ్ళిన తర్వాత ఆ ఛానల్కి అనుకూలంగా వచ్చిన మోడరేటరు వాళ్ళ లైన్ తీసుకుంటారు. కరెక్టేనా? అవును, 100%. ఒకవేళ వెళ్ళే ముందు ఒకవేళ వాళ్ళ ఛానల్ పద్ధతి అది నచ్చదు అనుకోండి, అసలు వెళ్ళడు. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తే వీళ్ళు నా చేత ఇట్లాంటి అన్ని తప్పుడు పనులు చేపిస్తారు, ఇలాంటి నీచమైన పనులన్నీ నా చేత చేపిస్తారు అనుకున్నారు అనుకోండి, నీచమైన పనులు చేయడానికి రెడీ అయితే వెళ్తారు. లేదు నాకు ఒక ప్రొఫెషనల్, నాకు స్థాయి ఉంది అనుకుంటే వెళ్ళరు. అట్లా అంటే ఎందుకు చెప్పారంటే మీ మీద పడాలని కాదు, మీ అంటే మళ్ళీ పర్లేదు. ఎందుకంటే ఇది కొంత అర్థం అవడం కోసం తీసుకున్న కాయని. అలానే సార్ ఎందుకు మీరు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు దానికి రోజు మనం మొహమొహాలు చూసుకునే వాళ్ళం కదా. చెప్పండి. రెండోది, దొంగోడి చేతిలో కత్తి ఉంటే ఏం చేస్తాడు? దొంగోడు దోచుకుంటాడు. దొంగోడి చేతిలో కత్తి ఉంటే ఏం చేస్తాడు? తీసుకొని పొడుతాడు, అది చూపిస్తూ లాక్కుంటాడు. అదే మంచోడి చేతిలో కత్తి ఉంటే కత్తి ఒకటే, అదే మంచోడి చేతిలో ఉంటే దాన్ని వేరే దానికి ఉపయోగించుకుంటాడు. అది కూరగాయలు కట్ చేసుకోవడానికి కావచ్చు, మీరు ఏనండి మీరు మరీ జంపింగ్లు కొడతారు. సో నేనేమంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి పొలిటికల్ కన్సల్టెంట్. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్నప్పుడు వారికి పనిచేసేటప్పుడు మీరు, నేను, కొలికపూడి గారు అందరం గుక్క పట్టకుండా తిట్టిన వాళ్ళమే. అవును, ఇది ఇట్లా నాశనం చేస్తుండే. సో ఎవరైనా ఒక కన్సల్టెంట్ ఏం చేస్తారంటే ఇచ్చిన రోల్ ప్రకారం బిహేవ్ చేస్తారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్న ప్రొఫైల్ ఏంటి, తనకి ఇచ్చిన స్కోప్ ఏంటి, నాకు తెలియదు. నువ్వు ఏం చేస్తావు, రాష్ట్రంలో కులాల కుంపటి పెట్టాలి, తద్వారా నేను అధికారంలోకి రావాలి,
ఏది నాశనమైన పర్లేదు, నాకు అధికారం ముఖ్యమని చెప్పాడు. ఆ స్కోర్ ప్రకారం వారు వర్క్ చేశారు. కానీ గెలిపించడం కోసం వర్క్ చేసే నేపథ్యంలో వర్క్ చేసినప్పుడు అది ఇంత ఇంపాక్ట్ కొడుతుందని చెప్పేసి తను ఊహించిన దానికంటే కూడా ఎక్కువ డ్యామేజ్ అవ్వడం జరిగింది రాష్ట్రంలో. ఒకటి అధికారంలోకి తీసుకురావడం కోసము దేర్ ఇస్ నో ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. ఓకేనా? ప్రేమలో యుద్ధంలో నీతి నిజాయితీలు ఏముండవు. ప్రేమను కానీ యుద్ధాన్ని కానీ గెలవటం ముఖ్యం. ఆ కంటెస్ట్లో గెలిచాడు. గెలిచిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి మారిందంటే బుద్ధి మారకుండా అధికారంలోకి రావడానికి ఎటువంటి బుద్ధులు ఉపయోగించాడో తర్వాత కూడా అట్నే ఉంది. ఆ విషయంలో ఆయన డిఫర్ అయ్యాడు. ఇది ఇంటర్నల్గా మాకు అందిన సమాచారం. డిఫర్ అయ్యి కొన్నిసార్లు చెబితే కొంత మీడియా పరంగా చెప్పలేని భాషను ఉపయోగించి నీ పని నువ్వు చూసుకో, దానికి ముందు కొన్ని పదాలు వాడి నీ పని నువ్వు చూసుకో, నీవు గెలిపించడం వరకు నువ్వు పొలిటికల్ కన్సల్టెంట్, ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వరకే నీ పని, దీంట్లో ఏలు పెట్టొద్దు నువ్వు చెప్పకపో అన్నాడా, నీతులు ఇంకేదో కొంత అలాంటి పదాలు వాడితే సో అక్కడ డిఫర్ అయ్యారు. డిఫర్ అయిన తర్వాత ఇప్పుడు అప్రోచ్ అవ్వడం జరిగింది మమ్మల్ని. ఎస్, ఇక్కడ మీరు ఇందా మీద భయపడిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు. ఇందా రఘురామకృష్ణరాజు గారిని అడిగిన దాంట్లో అంటే మీ అప్రహెన్షన్స్ ఏంటంటే ఇలాంటి వ్యక్తి వస్తే మళ్ళా కులాల మధ్యలో ఆ కైండ్ ఆఫ్ భయాలు, అంతే కదా? సొసైటీ అదే సొసైటీ తరఫున మీ భయాలు, సొసైటీ తరఫున మీ భయాలు. ఇంతకుముందు కూడా మీరు మాట్లాడేది ఆ యాంగిల్. సో అది ఉంది కాబట్టి ఎస్, నేను మళ్ళీ చెప్తున్నాను, మేము అలా స్కోప్ ఇస్తే అలానే చేస్తాడు. మీరే చెప్పారు ఇందాక, శివశంకర్ సార్ కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలా అంటే రెండు రకాలు ఉంటాయి. ఏదైనా తాకట్టు పెట్టి ఏదైనా చేసేసి గెలుపోవటం ఒకటి, ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలనుకోవడం పద్ధతుల్లో ఒకటి. సో చంద్రబాబు నాయుడు గారు ఆ పద్ధతి మనిషి కాదు. ఏది జగన్ని ఎంత నీచంగానైనా దిగదార్చు, విమర్శించు, మళ్ళీ నువ్వు కులాల మధ్య కొంపటి పెట్టు, లేకపోతే ఇంకోటి లేనిపోని చెప్పి నన్ను గెలిపించు అని అడిగే వ్యక్తి కాదు. మా సార్ ఏంటంటే ఇది నేను మా పార్టీని మా సార్ని చెప్పడం కోసం, నేను కోర్ కమిటీలో లాస్ట్ 2 సంవత్సరాలు సార్తో ఉన్నాను కాబట్టి ఆయన ఏ విధంగా మాకు గైడెన్స్ ఇస్తే నేను ఉన్నాను కాబట్టి విన్నాను కాబట్టి చెప్తున్నాను. ఇది ఏ రోజు కూడా ఆయన మన స్ట్రెంగ్త్లను చెప్పండి, మనం గతంలో చేసింది చెప్పండి, లేదా భవిష్యత్తులో వస్తే ఏం చేస్తామో చెప్పండి తప్పితే వాడి మీద ఈ బురద ఈడి మీద బురద అని ఎప్పుడు చెప్పడు. ఇంటర్న్ మేము అంటుంటాం, సార్ వాళ్ళు రోజు బురద వేస్తాను మన మీద, మనం కడుక్కోవడమే సరిపోతుంది. మనం ఎప్పుడు అంటే వాళ్ళు వేసేది వేస్తారా, మన స్ట్రెంగ్త్లు చెప్తానప్ప, మీరు ఎట్లా కంగారు పడితే మళ్ళీ ఓకే కంక్లూడ్ చేస్తాం తర్వాత. సో నేనేమంటే అట్లా ఎప్పుడు కూడా ఆయన బురద వేస్తున్నా కూడా మీరు దాన్ని సమానం చెప్తూ మన స్ట్రెంత్ను చెప్పమనేవాడు తప్పితే ఎప్పుడు తిరిగి బురద ఏమని చెప్పేవాడు కదంటున్నాను. సో మాకు అధికార ప్రతినిధి కావచ్చు, లేకపోతే మిగతా కోర్ కమిటీలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎప్పుడైతే ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో రేపు ప్రశాంత్ కిషోర్కి కూడా అలాంటిదే ఉంటుంది అంటాను. మా స్ట్రెంత్లు చెప్పండి, మనం వస్తే ఏం చేస్తామో రాష్ట్రానికి అలా ఉపయోగించుకుంటాం. అయితే దానికి ఆయన ఎందుకంటే ఎస్, ఇప్పుడు ఫేస్బుక్ వాట్సాప్లు ఎలా ఉన్నాయి, దాంట్లో దరిద్రమైన చెత్త దాన్ని ఉపయోగించుకొని వేసేవాళ్ళు ఉన్నారు, దాంట్లో మంచి కంటెంట్ కూడా క్యారీ చేసేవాళ్ళు ఉన్నారు. సో అలానే ఇతను ఒక ఇన్స్ట్రుమెంట్, ఈజ్ ఎ ప్రొఫెషనల్ పొలిటికల్ కన్సల్టెంట్ కాబట్టి వీ విల్ యూజ్ హిమ్ యాజ్ ఏ అతను ఆ విధంగా ఉపయోగించుకుంటాం. అంతేగాని మీరు భయపడ్డట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేపించి కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి దాన్ని మేము ఉపయోగించుకొని గెలవాలనుకోవట్లేదు. అలా చేసే ఉద్దేశం ఉంటే మా లైన్ వేరు ఉంటుంది, మా లైన్ వేరు, మీ లైన్ లోకి ప్రశాంత్ కిషోర్ వస్తాడు అనమాట. మేము చెప్పిన స్కోప్ చేస్తాం, అదేనండి మా లైన్ లోకి రావడం కదా. ఎవరు స్కోప్ ఇస్తే ఆ స్కోప్. అర్థమైంది జీవిరెడ్డి గారు. ఇంకోటి శత్రువుకు మిత్రువు. సరే, అది ఎట్లాగో పనికి వస్తుంది అనుకోండి. అది ఎట్లాగో జగన్మోహన్ రెడ్డితో చాలా కాలం కలిసి పనిచేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఆలోచన ఎలా ఉంటాయి, శత్రువు అయ్యాడు. అదే సార్, ఆలోచనలు ఎలా ఉంటాయి అన్ని తెలుసు. పైగా అక్కడ విభేదాలు వచ్చినాయి, అవి ఎట్లాగూ విభీషణుడు పాత్ర పోషిస్తే రాముడికి అడ్వాంటేజ్ అయినట్టు మీ కూటమికి అది కూడా మేము ఎక్స్పెక్ట్ చేయము. ఆడ ఎన్ని లోపల ఎన్ని విషయాలు తీసుకొని చెప్పమని కూడా మా సార్. నేను అనట్లేదండి, కానీ ఆయన మీకు చెప్పకుండా అమలు చేయడంలో పనికొస్తాయి. మేము ఇచ్చిన స్కోప్ ప్రకారం చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు నేను స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ లో చెప్పినట్టుగా, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎన్నికల కోణంలో ఘనీభవించేశాయి. ప్రజలు ఒక ఆలోచనకి, ఒక నిర్ధారణకి వచ్చేశారు ఏం చేయాలి అనేది. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నది డిసైడ్ అయిపోయారు, అది ఘనీభవించినది. ఈ టైంలో ప్రశాంత్ కిషోర్ అవసరమా అనే క్వశ్చన్ ఒకటి కనబడుతుంది మనకి. రెండవది, నాకు ఈనాడు లేదు, నాకు ఆంధ్రజ్యోతి లేదు,
నాకు అది లేదు, నాకు ఇది లేదు అని తిట్టిపోసే, లేకపోతే ఆ రామోజీరావు, ఆ రాధాకృష్ణ అని మా ఎండి గారితో సహా వీళ్ళందరినీ నోటుకొచ్చినట్టు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రశాంత్ కిషోర్ లేడు అని రేపటి నుంచి చెప్తాడా? అది కూడా ఇంపార్టెంటే. రేపటి నుంచి నాకు ప్రశాంత్ కిషోర్ లేడు అని చెప్తాడా? ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ పైన మనం చూస్తున్నాం, ఆయన తెలుగుదేశం జనసేన పార్టీల కూటమికి వ్యూహకర్తగా పనిచేయబోతున్నట్టుగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం. ఆయన వచ్చి అయితే చంద్రబాబు నాయుడు గారిని కలిసి చాలాసేపు 3 గంటల పాటు కలిసి వెళ్ళారు. అయితే తర్వాత వస్తున్న వివిధ వర్గాల ద్వారా వస్తున్న సమాచారం ఇది 3వ భేటీనో 4వ భేటీనో, ఇప్పటికే చాలా టర్మ్స్ కూడా మాట్లాడారు. అతను ప్రభుత్వం యొక్క వైఫల్యాలని జనంలోకి తీసుకెళ్లడము, అలాగే తెలుగుదేశం జనసేన పార్టీలు చేపట్టిన ప్రచారాన్ని కానీ, పథకాలు కానీ, మేనిఫెస్టోలు కానీ వీటిని ఎఫెక్టివ్గా పబ్లిక్లోకి తీసుకెళ్లడము, సోషల్ మీడియా క్యాంపెయిన్, ఇతరత్ర ప్రచార మార్గాలు వీటన్నిటిని డీల్ చేయబోతున్నాడని చెప్తున్నారు. సో ఏమైనా ఇది ఎలా ఉండబోతుంది అనేది మనం మాట్లాడుతున్నాం. జీవిరెడ్డి గారు అండ్ శివశంకర్ గారితో పాటు కొలిక్పూడి శ్రీనివాసరావు గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. కొలిక్పూడి గారు నమస్కారం. మీ ఒపీనియన్ ఏంటి? ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగానో మరి ఇంకో రకంగానో కన్సల్టెంట్, పొలిటికల్ కన్సల్టెంట్ అని స్టైల్గా మీరు మీ ఇంట్రొడక్షన్లో ఏం చెప్పారంటే ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాతే కులాలు, మతాలు, ఈ దాడులు, ఈ కుట్రలు, ఈ హత్యలు ఇవన్నీ వచ్చి అన్నట్టుగా చాలామంది అనుకుంటున్నారు. మీరు కూడా అదే చెప్పారు. తర్వాత మనం కూడా ఇంతకుముందు చాలాసార్లు విమర్శించాము, తప్పని చెప్పాము అని వెంకటరెడ్డి గారు అన్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ని నేను ఎప్పుడు విమర్శించలేదండి, ఎప్పుడు కూడా అన్నా. కారణం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గురించి సోషల్ మీడియా జరిగే ప్రచారం 90% తప్పు. నంబర్ 1, అందరు అనుకుంటున్నట్టు అతనికి ఏపీ గురించి తెలియదు. అతనికి ఏపీ గురించి మనందరూ అనుకున్నట్టు తెలియదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు ఎంటర్ అయ్యాడంటే 2017 జూలై 8 రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ ప్లేనరీలో జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం చేశారు. 2017 35 సంవత్సరాల క్రితం వంగవీటి రంగా గారి హత్య జరిగింది. 1988లో రంగా గారి హత్య జరిగితే 89 ఎన్నికల్లో ఈ రాష్ట్రం 2 కులాల మధ్య యుద్ధం జరిగినట్టు ఎన్నికలు జరిగాయి. 35 సంవత్సరాలుగా ఆ రావణ కాష్టం మండుతూనే ఉంది. నేను చెప్పాలనుకుంది ఏంటంటే కులం అనేది ఈ దేశ రాజకీయాల్లో రాజుగారు ఇందాక చెప్పినట్టు అది ఒక వ్యూహం, అది ఒక రాజకీయ వ్యూహంలో అది ఒక భాగం. తర్వాత 1991లో లోక్సభ ఎన్నికల్లో బాపట్ల జనరల్ సీటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని ఇక ఎవడు ఓడించలేడు అనుకుంటున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒక దళిత క్రిస్టియన్ని జనరల్ సీట్లో పెట్టింది, సలగల బెంజమిన్ గారిని. ఆయన గెలిచాడు. అంటే అదొక వ్యూహం. ఒక జనరల్ సీట్లో ఒక దళిత క్రిస్టియన్ని పెట్టి దగ్గుబాటిని ఓడించారు. అదే సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు లోక్సభ పోటీ చేశారు. 1991 లోక్సభ పోటీ చేసి అసలు రాజశేఖర రెడ్డి గారు కేంద్ర రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళారంటే 89లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో కేంద్రంలో మంత్రి హోదా, ఇక్కడ రామారావు దెబ్బకి మనం అసలు బతకలేకపోతున్నాం. టీడీపీ అప్పటికి 2 సార్లు గెలిచింది, 83, 84 వరుసగా గెలిచింది. ఇక టీడీపీని ఓడించలేమన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు చలో ఢిల్లీ. అయితే 89లో రాజశేఖర రెడ్డి గారు లోక్సభకి వెళ్ళారు, ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది. ఇక్కడేమో చెన్నారెడ్డి గారు సీఎం అయ్యారు. చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించడానికి హైదరాబాద్ పాత బస్తీలో అల్లలు జరిగాయి, 2000 మంది చచ్చిపోయారు. మరి అప్పుడు ప్రశాంత్ కిషోర్ లేడు కదా. సరే 89, 91 అయిపోయింది. 91లో మళ్ళీ లోక్సభ ఎన్నికలు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఎటు పోయింది రాజశేఖర రెడ్డి గారికి, కేంద్రంలో మంత్రి అవుదామన్న ఉద్దేశంతో లోక్సభలో పోటీ చేశారు. ఈయన గెలిస్తే రాజీవ్ గాంధీ దగ్గర ఉన్న ఆ క్లోజ్నెస్ వల్ల కేంద్రంలో మంత్రి అయితే మనకి ఇబ్బంది అని అప్పుడు నేదురుమల్లి గారు ఇక్కడ సీఎం. కడపలో ఏం చేశారంటే ఒక ఇండిపెండెంట్ని ఎవరో చంపారు. అప్పట్లో ఏంటంటే ఎవరన్నా చచ్చిపోతే అభ్యర్థి ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఇండిపెండెంట్ చచ్చిపోయారు అంటే ఎవరో హత్య చేశారు, ఇండిపెండెంట్ చనిపోయాడు అన్న విషయం బయటకు వస్తే ఎన్నికలు ఆగిపోతాయి. ఎన్నికలు ఆగిపోతే రాజశేఖర రెడ్డి గారు ఎంపీ గారు, అక్కడ కేంద్రంలో మంత్రి గారు. మరి ఏం జరిగిందో రాత్రికి రాత్రి ఏం చేశారంటే ఆ హత్య చేయబడ్డ ఇండిపెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ముఖాన్ని చెక్కేశారు. అప్పుడేమైంది, గుర్తు తెలియని వ్యక్తి హత్య, ఎన్నిక జరిగింది. మరి అప్పుడు ప్రశాంత్ కిషోర్ లేడు కదా, ఆ రోజు కూడా ప్రశాంత్ కిషోర్ లేడు. తర్వాత
2014 తెలంగాణ ఏర్పడింది. అంటే ప్రాంతీయవాదాన్ని మొదలుపెట్టి రాష్ట్రాన్ని చీల్చి ముఖ్యమంత్రి కావచ్చు అన్న విషయం కేసీఆర్కి ప్రశాంత్ కిషోర్ చెప్పలేదు కదా. చీల్చిన ఎందుకంటారు కాబట్టి తెలంగాణ ప్రజల సరే, కోరిక. నా పాయింట్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ కన్నా ముందే ఈ వ్యూహాలు ఇవన్నీ ఉన్నాయి. కులం ఉంది, మతం ఉంది, హత్యలు ఉన్నాయి, మత కలహాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి సోషల్ మీడియా మొదలైన తర్వాత గుజరాత్లో నరేంద్ర మోడీ గారి ఇమేజ్ని పెంచడంలోనూ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా నరేంద్ర మోడీ గారిని దేశవ్యాప్తంగా ఒక యాక్సెప్టెన్స్ తీసుకురావడంలో ఆయనది ప్రధాన పాత్ర. ఆయన ఐపాక్ది. సో అందులో సక్సెస్ అయిన తర్వాత ఆయనకి ఒక్కసారిగా పేరు వచ్చింది. సరే, తెలుగు రాజకీయాల్లోకి ఆయన ఎప్పుడు వచ్చాడంటే 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఎలా ఓడిపోయారు అంటే త్రుటిలో ఆయన విజయాన్ని కోల్పోయారు. అంటే 1% తేడాతో ఆయన ఓడిపోయాడు. 2%. సరే, 1.8% సంథింగ్ లైక్ దట్, 5 లక్షల ఓట్లు. జగన్మోహన్ రెడ్డి 2009 తర్వాత ఆయన పార్టీ పెట్టుకొని ఆయన పోటీ చేసిన, ఆయన పార్టీ, ఆయన మద్దతుదారులు పోటీ చేసిన ప్రతి ఉప ఎన్నికలను గెలుస్తూ పూర్తి అతి విశ్వాసంతో 2014 ఎన్నికలకు వచ్చి ఓడిపోయారు. అంటే 2014లో జగన్మోహన్ రెడ్డికి ఏమి లేదు అంటే ప్రజల్లో అభిమానం ఉంది, ఫాలోయింగ్ ఉంది, పార్టీకి స్ట్రక్చర్ లేదు, పార్టీకి ఒక ఆర్గనైజ్డ్ సిస్టమాటిక్ సెలక్షన్ జరగలేదు. ప్రశాంత్ కిషోర్ వచ్చాడు. ఇప్పుడు ఒక స్టూడెంట్కి 20 మార్క్స్ వస్తే ఆ స్టూడెంట్ని ట్యూషన్లో జాయిన్ చేస్తే 90% రాదండి. 80% వచ్చేవాడిని ట్యూషన్లో జాయిన్ చేస్తే 90% వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ చేసిన పని ఏంటంటే, ఒకవేళ ట్యూషన్ మాస్టర్నే ట్యూషన్ చెప్పేవాడిని ట్యూషన్లో జరిపితే, ట్యూషన్ చెప్పే అది సాధికారత లేకపోతే అంత అనుభవం ఉన్నవాడిని ట్యూషన్లో జరిపియాలనుకుంటే, అంటే ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి అడుగుతారు, అంతే కదా. మళ్ళీ వస్తాను ఆ పాయింట్ కి. సరే, ముందే ఒక్క నిమిషం, చెప్పండి. ఒకే పాయింట్. సరే, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పాత్ర ఒకటేనండి. ఏ పార్టీ అయినా గెలుపుకి దగ్గర ఉంటే కొంత సిస్టమాటిక్ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనతో పాటు 40 ఏళ్లుగా పనిచేస్తున్న చాలా మంది నాయకుల విషయంలో ఆయన మొహమాట పడవచ్చు. లేదా లోకేష్ గారు కూడా వాళ్ళకున్న పరిచయంతో మొహమాట పడవచ్చు. ఈయన ప్రొఫెషనల్, ఈయన ఏం చెప్తాడు, ఇక పలానా నియోజకవర్గంలో ఈయన పెడితేనే గెలుస్తాము. ఇందాక రాజుగారు చెప్పారు కదా. వాస్తవానికి రాజుగారు అదేదో శంకరాభరణం సినిమాకి వెళ్ళాలనుకుంటే అదేదో షకీలా సినిమా అయింది. దాంతో ఆయన మనోభావాలు దెబ్బతిని ఇంట్లో కూర్చుంటే మళ్ళీ వచ్చి రాజుగారిని కన్విన్స్ చేసి తీసుకెళ్లాడు కదా. అంటే ప్రశాంత్ కిషోర్ అక్కడ నరసాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఓడించడానికి లేదా తెలుగుదేశం పార్టీని ఢీకొనడానికి ఉన్న అభ్యర్థుల్లో ఇంకోటండి, ఇక్కడ సీక్రెట్ చెప్పేస్తా మీకు. ఇప్పుడు ఒక పార్టీ ఆయనకి సర్వే చేయమని ఇస్తుంది. ఏం సర్వే చేయమని ఇస్తుంది అంటే ఆ పార్టీలో ఎవరిని పెడితే బాగుంటుందని. కానీ చివరిలో వాళ్ళు ఒక పాయింట్ యాడ్ చేస్తారు రిపోర్ట్లో, దాన్ని రికమెండేషన్ అంటారు. ఆ రికమెండేషన్ ఏంటంటే, ఇప్పుడు మీ పార్టీలో ఉన్న ఈ పై వాళ్ళందరికన్నా ప్రత్యర్థి పార్టీలో ఉన్న ఫలానా వ్యక్తిని తీసుకొస్తే గెలుస్తారు అని వాళ్ళు అనిపించినప్పుడు రాస్తారు. సో నరసాపురంలో వాళ్ళు రికమెండేషన్ చేశారు. రికమెండేషన్ అంటే దే రికమెండ్ ఎ న్యూ క్యాండిడేట్ అవుట్ ఆఫ్ ది బాక్స్. అలా రాజుగారు ఈరోజు ఎంపీ అయ్యారు, పార్లమెంట్కి వెళ్ళారు. సరే, ఇప్పుడు అసలు పాయింట్కి రండి. ప్రశాంత్ కిషోర్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏం చేస్తారంటారు బ్రీఫ్గా. ఇప్పుడు 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో కలిసిందండి. తెలుగుదేశం పార్టీ ఎక్కువ టైం లేదు, ప్లీజ్ ఒక్క నిమిషం అండి. తెలుగుదేశం కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసింది, తెలుగుదేశం ఓడిపోయింది. 2009కి వచ్చేసరికి బాబు గారు ఏమనుకున్నారంటే, టీఆర్ఎస్ ని మన వైపు తెచ్చుకుంటే కాంగ్రెస్ బలహీనపడిద్ది, మనం బలం పెరిగిద్ది అన్న ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నారు. ఆ రోజు 2004లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోకపోవటం కరెక్ట్, 2009లో పొత్తు పెట్టుకోవటం తప్పు. కాకపోతే 2009లో చేసిన తప్పేంటంటే టీఆర్ఎస్ కి అన్ని స్థానాలు ఇవ్వకుండా ఉంటే ఆ రోజు కాంగ్రెస్ టీడీపీ ఒకే ముక్కండి. ప్రశాంత్ కిషోర్ సలహాలు ఇస్తాడండి, ఏవి తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు, ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకోకూడదు అనేది మనం నిర్ణయించుకోవాలి. ఇందాక శివశంకర్ గారు చెప్పారు కదా, కోచ్. ఇప్పుడు నేను ఒక ముక్కలో చెప్తానండి, మా దగ్గరికి 100 మంది 1000 మంది స్టూడెంట్స్ కోచింగ్ వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ ర్యాంకులు రావు, అందరికీ అదే క్లాస్ చెప్తాం. కానీ ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి సక్సెస్ వస్తుంది.
ఎవరైతే పాటించారో వాళ్ళకి ఏమి రాదు. దానికి తోడు ఇందాక నేను చెప్పినట్టు ముందు ఒక పార్టీ గెలుపుకి దగ్గరగా ఉంటే ఆ పార్టీ క్యాంపెయిన్ని, ఆ పార్టీ బిగ్గెస్ట్ ఎలక్షన్స్ ని అన్నిటిని టేకప్ చేస్తాడు. సోషల్ మీడియాని Right. సోషల్ మీడియాని ఆర్గనైజ్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పనికొచ్చేది దేనికంటే బెటర్ ఆర్గనైజేషన్ ఆఫ్ తెలుగుదేశం స్ట్రెంత్. తెలుగుదేశం జనసేన కూటమి స్ట్రెంత్. రైట్, ఓకే. శివశంకర్ గారు, ఇక్కడ ప్రచారం అనే దాన్ని బలంగా తీసుకెళ్లడమే ఇప్పుడు మీ కూటమి ముందున్న ప్రధానమైన లక్ష్యం. ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్స్ని, అరాచకాలని, ఆ ప్రభుత్వపు అరాచకాలని లేకపోతే అణిచివేతని తీసుకెళ్ళాలి. అట్ ది సేమ్ టైం మీ ఉమ్మడి మేనిఫెస్టోని, మీ లక్ష్యాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అది ప్రశాంత్ కిషోర్ ద్వారా అనుకున్న మేరకు సక్సెస్ అవుతుందా అనేది ఒక పాయింట్ అయితే, జగన్మోహన్ రెడ్డి గారు రేపటి నుంచి ప్రశాంత్ కిషోర్ పేరు చెప్పాలి మరి బహిరంగ సభల్లో. దత్తపుత్రుడు, లేకపోతే పవన్ కళ్యాణ్, మన చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇట్లా తిట్టాయన ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అని కూడా అనాలి. మరి అంటారా? అంటే ఆ మాట అనలేదండి, ఎందుకంటే లాస్ట్ టైం ఆయన వాడాడు కదండి. వాళ్ళు అంటారేమో సార్. ఆల్రెడీ అంబటి రాంబాబు గారు నాకు ట్వీట్ చేశాడు, మెటీరియల్ సరిగా లేకపోతే లేకపోతేనే మేస్త్రిని తెచ్చుకుంటారో, మేస్త్రి చేంజ్ చేస్తాడో ఏదో అన్నారు. ఆయన ఇరిగేషన్ తప్ప అని మాట్లాడతారు. అంబటి గారి ట్వీట్లకి ఏముందండి, ఆయన ట్వీట్లకి అర్థం ఉండదు, పర్థం ఉండదు, ఏదో స్ప్రాస్ కోసం వాడుతుంటాడు. ఇక్కడ ఏమిటంటే ఆల్రెడీ ప్రచారం, మీరు అన్న ప్రశ్నకి వస్తున్నానండి. ఆల్రెడీ ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కూలదోసింది, ప్రజల స్వేచ్ఛ ఏ రకంగా హరించింది, సమానత్వం ఏ రకంగా నాశనం చేసింది అన్నది ప్రజలకు వెళ్ళిపోయింది సార్. అది ఈ ప్రభుత్వం తాలూకు విధి విధానాల ద్వారా ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. సో నేను అనుకుంటున్నాను 60% ఆఫ్ ది కమ్యూనికేషన్ ఏదైతే ప్రజలకు కమ్యూనికేషన్ చేయవలసిందో ప్రశాంత్ కిషోర్ గారికి ఆ పని తగ్గిపోయిందండి. అవును, చాలా వరకు. అవును. ఓన్లీ లూజ్ ఎండ్స్ ఎక్కడైనా ఉన్నాయా, ఎక్కడైనా వీక్ స్పాట్స్ ఎక్కడైనా ఉన్నాయా, అవన్నీ ఐడెంటిఫై చేసి, అలాగే మేనిఫెస్టోని ప్రజల వైపు ఎలా తీసుకెళ్ళాలి, ఎగ్జిక్యూషన్ పార్ట్. సో వాట్ ఈస్ ద మేనిఫెస్టో అన్నది డిసైడెడ్ బై ది బోత్ పార్టీస్. అవును. ఓన్లీ ఫీల్డ్కి ఎలాగ దీన్ని క్యారీ చేయాలి అన్నది ఎగ్జిక్యూషన్ పార్టీ ఆయన చేయవలసిన బాధ్యత ఉంటుంది తప్ప మిగతా చాలా వరకు మ్యాక్సిమం ఈ రెండు పార్టీల అధినేతలు, ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, అన్నిటికంటే మించి అధికారంలో ఉన్న పార్టీ అయితే చాలా పెద్ద సాయం చేసిందండి. వాళ్ళు చేసిన అరాచకాలు, దుర్మార్గాలతో ప్రజలకి బాగా అర్థమైంది. అంటే ఈ ప్రభుత్వం ఎందుకు ఉండకూడదు, నెక్స్ట్ ఈ ప్రభుత్వం ఎలా ఇంటికి పంపించాలి అని ఈరోజు గ్రామాల పల్లెల వాడవాడలో కూడా డిస్కషన్ స్టార్ట్ అయింది. వెంకటకృష్ణ గారు డిస్కషన్ స్టార్ట్ అయింది. కొంతమంది భయంతో ఏమైనా ఈ స్కీములు తీసేస్తారేమో అని గుంభనంగా ఉన్నారు, కానీ అందరి మధ్యలో ఒకటే ఫిక్స్ అయిపోయింది. ఇక రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ప్రజాప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఈ ప్రభుత్వాన్ని మనం ఇంటికి పంపించాలి అన్నది ఇట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వెంకటకృష్ణ గారు కాబట్టి రిమైనింగ్ ఏమిటి అది ఇంకా రావాల్సి ఉందండి. అది నా దగ్గర అయితే దాని మీద సమాచారం ఏం లేదు. ఓకే, రైట్. వెంకటరెడ్డి గారు ఏమైనా కంక్లూడింగ్ రిమార్క్స్ అని చెప్తారా? మీకు ఇప్పుడు 160/175 ప్రశాంత్ కిషోర్ రావడంతో కన్ఫర్మా? ప్రశాంత్ కిషోర్ గారు వచ్చింది ఇప్పుడు, ఈ రోజు వచ్చారు. ఇంకా అది ఎంగేజ్మెంట్ అవ్వాలి, స్కోప్ ఏంటో చెప్పాలి. మొన్న మాకు టీడీపీ జనసేన సంబంధించి నవశకం సభ జరిగినప్పుడు నేను చెప్పాను 160 సీట్లు గ్యారంటీకి వస్తుందని చెప్పేసి. ఇప్పుడు ఈయన వచ్చారు కాబట్టి 160 అనట్లేదు. శివశంకర్ సార్ చెప్పినట్టు వీ హ్యావ్ చాలా స్ట్రెంత్లు ఉన్నాయి, అటుపక్క చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. వాళ్ళ ముందు మా స్ట్రెంత్లు జనాల్లో తీసుకెళ్ళాలి. ఇప్పుడు మేము ఏదైతే భవిష్యత్తు గ్యారంటీ కావచ్చు, లేకపోతే మా సార్ గతంలో చేసిన అభివృద్ధి కావచ్చు, 14-19 మధ్యలో చేసినటువంటి డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే సంక్షేమం కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే కొంత మేము తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఇతను ఏంటంటే ప్రొఫెషనల్ కన్సల్టెంట్ కాబట్టి దాన్ని జనాలకి
రూట్ లెవెల్ వరకు తీసుకెళ్ళగలుగుతాడు. అది మేజర్ అనమాట. అది కూడా సిస్టమేటిక్ గా ప్రతి మనిషి ప్రతి సెక్షన్ ఆఫ్ ఓటర్ని తాకే విధంగా ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్కి అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్కి రీచ్ అయ్యేటట్టు చేయడం ఇది ఒక ఇన్స్ట్రుమెంట్. కొలగపూడి గారు చెప్పినట్టు ఈజ్ నాట్ ఏ కోచ్. కోచ్ కాదు సార్, కోచ్ ఈజ్ డిఫరెంట్, కన్సల్టెంట్ ఈజ్ డిఫరెంట్. కోచ్ అంటే మమ్మల్ని గైడ్ చేస్తాడు, కన్సల్టెంట్ అంటే మేము చెప్పినట్టు చేస్తారనమాట. ఏదో మాకు ఇది ఉంది, మేము భవిష్యత్తు గ్యారెంటీ సంబంధించి ప్రజలకు చెప్పాలి, మా స్ట్రెంగ్త్ ఇది. వీఆర్ ప్రొఫెషనల్స్ ఇన్ పాలిటిక్స్ బట్ వీఆర్ నాట్ ప్రొఫెషనల్స్ ఇన్ డిసిమినేషన్. అంటే ఒక డేటాని చివరి వ్యక్తి దాకా తీసుకెళ్ళడం అనేది ఇప్పుడు ట్రెండ్ అయింది, దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా. దాన్ని తీసుకెళ్లడంలో ఇలాంటి వ్యక్తులు అంటే అది పీకే గారు కావచ్చు, లేకపోతే ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, సెఫాలజిస్ట్ ఆర్ ప్రొఫెషనల్ కన్సల్టెంట్, వాళ్ళ దగ్గర కొన్ని టూల్స్ ఉంటాయి, వాళ్ళు డిసిమినేట్ చేస్తారు. సో దాన్ని లాస్ట్ వరకు తీసుకెళ్ళగలిగే వ్యక్తులు అనమాట జాగ్రత్తగా. అది ఒకటి. రెండోది వచ్చేసరికి ప్రభుత్వ వైఫల్యాన్ని, అంటే జెన్యున్ కనపడిన వైఫల్యాన్ని, లేని వైఫల్యాన్ని కూడా ఇప్పుడు గుళ్ళకమ్మ డ్యామ్ ఉంది, లాస్ట్ ఇయర్ గేటు కొట్టకపోయింది, 2 గేట్లు కొట్టకపోయింది. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ఆ 5 ఏళ్లు తాను చేసింది చెప్పుకోలేక ఎలాగైతే ఫెయిల్ అయిందో, ఇప్పుడు ఆ ఫెయిల్యూర్స్ లేకుండా ప్రశాంత్ కిషోర్ సమర్థవంతంగా ప్రభుత్వ ఫెయిల్యూర్స్ కూడా ఇప్పుడు ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ని ఎండగట్టడంతో పాటు చెప్తా నేను కదా స్వామి క్లోజ్ చేస్తాను. 2 గేట్లు కొట్టకపోతే మేము 2 గేట్లు కొట్టకపోయినా చెప్తాం టీడీపీ. అదే వైసీపీ అయితే ఏం చెప్తా తెలుసునా, డ్యామే కొట్టకపోయిందని చెబుతుంది. అదే ఒకవేళ టీడీపీ హయాంలో ఇలానే ఏం జరిగితే డ్యామే కొట్టకపోయిందని చెబుతుంది. ఎందుకు చెప్తారంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నారాసుర రక్ష చరిత్ర, చంపింది వాళ్ళు, వేసింది మా మీద, కోడి కత్తిది చేయించుకున్నది వాళ్ళు, చెప్పింది మా మీద. ఇట్లా ప్రతి అంశంలో కూడా వాళ్ళు చేయించుకుంటారు, లేకపోతే చిన్నదానికి కూడా పచ్చబద్దాలు చెప్పి తీసుకెళ్తారు. మేమేంటంటే జరిగిన ఫెయిల్యూర్స్ని జనాలకి చాలా వరకు తీసుకెళ్ళలేకపోయాం. ఇప్పుడు వైసీపీలో ప్రజావేదిక కూల్చడం దగ్గర నుంచి 3 రాజధానుల అంశం వరకు, నిన్న జరిగిన డ్యాములు కొట్టకపోవడం, పులిచింతలు కావచ్చు, ఇవన్నీ అన్నమయ్య డ్యామ్ కావచ్చు, ఇవన్నీ ఫెయిల్యూర్స్ అన్నిటిని కూడా చాలా వరకు. ఇప్పుడే ఐపాక్ నుంచి ఒక ట్వీట్ కూడా మనకి బయటకు వచ్చింది. అదేంటి అంటే ఐపాక్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిన్స్ లాస్ట్ ఇయర్ ఏంటి ఎలక్షన్ 24 ఎలక్షన్స్ కోసం. టుగెదర్ వీఆర్ డెడికేటెడ్ టు వర్కింగ్ tirelessly until వైఎస్ జగన్ secures a thumping victory again in 24 and continues his unwavering efforts to better the lives of the people of Andhra Pradesh అనేది ఐపాక్ ఇప్పుడు పెట్టిన ట్వీట్. ఎందుకు అనంటే చాలా మంది అనుకుంటున్నారు ఐపాక్ ప్రశాంత్ కిషోర్దే అనుకుంటున్నారు, కానీ ఐపాక్ ప్రశాంత్ కిషోర్ది కాదు. అది ఎప్పుడో ఐపాక్ని ఈయన హైర్ చేసుకుంటాడు. ఆ స్టేట్లో తాను ఏ స్టేట్ని అయితే టేకప్ చేస్తాడో ఆ స్టేట్లో తన పని చేయడం కోసం. బట్ ఐపాక్ని తను 6 నెలల క్రితమే అతను చెప్పేశాడు ఐపాక్కి నాకు ఎలాంటి సంబంధం లేదు అని. సో ఇప్పుడు తను ఎలా చేస్తాడనే డిఫరెంట్ మ్యాటర్. ఐపాక్ అయితే జగన్మోహన్ రెడ్డితో పనిచేస్తుంది. మరి ఇక ఈయన ప్రశాంత్ కిషోర్ తన ఎలాంటి ఆపరేషన్స్ చేయబోతున్నాడు, తన మ్యాన్ పవర్ ఎలా ఉండబోతుంది అనేది ఇక పార్టీలు